నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ఎరుగును అనలేదు. ఎంతమంది యేసుక్రీస్తుని కాదంటారు? ఎప్పుడూ మనం చూస్తూ ఉన్నాం కదా, నీ నేమును బట్టో క్రిస్టియన్, ఎవరే క్రిస్టియన్ అంటారు. నిన్ను చాలామంది అంటారు కదా, నువ్వు క్రైస్తవ మతాన్ని స్వీకరించావా, నీ పూర్వీకులు స్వీకరించారా, లేకపోతే నువ్వేనా, నీ రూట్స్ నీ వేళ్ళు ఎప్పుడు అని అంటారు. నేను ఇప్పుడు ఏదో పిలుస్తుంటే వెళ్తున్నానండి. నో 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 నేను అన్ని టెస్ట్ చేశాను. యేసు ప్రభు ఒక్కడే, ఆయన కల్వరి శిలువలో పాపాత్ముల కోసం తన యొక్క పవిత్ర రక్తాన్ని చిందించాడు. నోబడీ హ్యాస్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ ఎ సిన్నర్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ రిసీవ్డ్ జీసస్ ఇన్ టు మై లైఫ్. అందుకు నేను బ్యాప్టైజ్డ్ క్రిస్టియన్ అయ్యాను నేను అని చెప్పగలిగితే, ఓహో అలాగా, దెన్ దట్స్ ఎ గుడ్ టెస్టిమనీ. కాబట్టి ప్రియులారా, నీవు వాక్యమును విని గైకొన్నటువంటి సంఘములాగా ఉన్నామా? ఈరోజు నేను చర్చెస్లో ఎలాంటి బోధలు ఉంటాయంటే, మీరు యేసు ప్రభుని జస్ట్ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, జస్ట్ రైజ్ అప్ యువర్ హ్యాండ్, మీ చేతిని అలా పైకి ఎత్తండి చాలు, గివ్ యువర్ నేమ్, యువర్ ఎ క్రిస్టియన్, జస్ట్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్. నీ నోటితో యేసుక్రీస్తుని ఒప్పుకోండి, కరెక్టే, అది బైబిల్ చెప్పే సత్యమే. కానీ డీప్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ దేర్ ఎనీ చేంజ్? పాపం విషయమై నీ హృదయం ఎలా స్పందిస్తుంది? నువ్వు దాన్ని చీ అంటావా, అసహించుకుంటావా? పరిశుద్ధత విషయమై నువ్వు ఎలా స్పందిస్తావు? ఐ లవ్ ఇట్, ఐ వాంట్ హోలీ లైఫ్, ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. దట్ ఈస్ ది రియాక్షన్ దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి వచ్చే స్పందనను బట్టి నువ్వు పాపాన్ని చూసినప్పుడు ప్రేరేపించబడుతున్నావా? యేసుక్రీస్తుని బట్టి నీకు ఎలాంటి మంచి తలంపులు వస్తున్నాయి? దాన్ని బట్టి నీ జీవితంలో ఎంత మార్పు వచ్చిందనేటువంటిది తెలిసింది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ ఫిలదెల్ఫియా. నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం, అందరం చదువుదాం. చూడండి, 9వ వచనం చూసినట్లయితే దానికి ముందు, ఇదిగో తలుపు నీ యొద్దట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. 8వ వచనం చూస్తున్నారండి అందరూ. ఏమనుంది? ఎవరు తలుపు తెరిచారంట? యేసు ప్రభు, దేవుడే ఒక తలుపు తెరిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవర్ గాడ్ ఈజ్ ఏ ఆపర్చునిటీ గివర్. ఆయన మనకు అవకాశాలను ఇచ్చేటువంటి దేవుడు. ఎవరికి ఇస్తాడు అవకాశాలు? నమ్మిన ఎవరన్నా మీ ఇంటికి, మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారు? మీ ఇంట్లో గోల్డ్ ఉంది, మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మీ ఇంట్లో గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి, ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏవో బాండ్స్ ఉన్నాయి. ఎవరికి ఇస్తారు చెప్పండి? ఇంటి దరఖాస్తులు ఉన్నాయి. ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాడు, బాబు మేము సాయంత్రం వస్తాను, కొంచెం దగ్గర ఉంచుకో, వచ్చినప్పుడు ఏమైనా ఇస్తారా? లేకపోతే మీ నైబర్ ఉన్నారు ఎవరో, మీరు రోజుతో ఏం టీవీ సీరియల్ చూసావా ఆంటీ అని అడిగే వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ప్రాణం పోయినా సరే, ప్రాణం పోయినా సరే నా ఇల్లును జాగ్రత్తగా కాపాడగలరు అన్న నమ్మకం ఉండే వాళ్ళకి. కొంతమంది కోడలకి ఇరు, కొంతమందికి అల్లుళ్ళకి ఇరు. నేను నమ్మనండి. ఎవరిని నమ్ముతావు నువ్వు? ఇంకా మా అమ్మాయికి, అమ్మో మా అమ్మాయి అస్సలు అమ్మేసుకుంటుంది మొత్తం, నేను ఎవరిని నమ్మనండి అంటాం. ఎవరిని నమ్మకపోతే ఎలాగా? ఇక్కడ చూడండి, గాడ్ హ్యాస్ పుట్ ఎ ట్రస్ట్ ఆన్ అస్. దేవుడు మన మీద ఒక విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఏంటంటే, నా తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. ఎవ్రీ బిలీవర్ గాడ్ బిలీవ్స్. ప్రతి విశ్వాసిని దేవుడు నమ్ముతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మనమే నమ్మం, కానీ ఆయన మనల్ని ఎంత నమ్ముతున్నాడు. మనమే అప్పుడప్పుడు నమ్మక ద్రోహం చేస్తూ ఉంటాం. నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఏమంటారు? ఖతర్నాక్ అంటారు. లేకపోతే ఏమంటారు? హిందీలో ఏమంటారు? నమకరం. ఎవరండి ఈయన? నమ్మిన వాళ్ళను మోసం చేస్తాడండి ఇతను. దట్స్ వెరీ బ్యాడ్ కదా, అది చాలా తప్పు అయినటువంటిది. కానీ గాడ్ ఈజ్ లవింగ్, గాడ్ ఈజ్ ట్రస్టింగ్ యూ. నువ్వు ఆయన మందిరానికి వచ్చి వాక్యం విని వెళ్తున్నంత మాత్రాన నీ మీద ఆయనకి కన్సర్న్ లేదనుకోదు. హీ ఈజ్ గివింగ్ కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం యొక్క తలుపులు తెరవటానికి దేవుడు నీకు కీ ఇచ్చేసాడనమాట. అంటే వెన్ యూ ప్రే, ఏంటి ఈ కీస్ అంటే? ఆయన నీకు ఇచ్చిన తాళపు చెవులు ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని అసాధ్యమైన కార్యాలను నేను సుసాధ్యపరుస్తాను.
నువ్వు ప్రార్థన చేస్తే ఆ తాళం నేను నీకు ఇచ్చా. ఎవరికైనా తాళం ఇచ్చారనుకోండి, తలుపు ఎంత ఈజీగా తీసేస్తారు. దొంగలైతే వేరు, వాళ్ళు చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి ఇలా తలుపు తీయంగానే డోర్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రెజర్స్ ఇన్ దట్ హౌస్. ఆ ఇంట్లో చాలా ధనం ఉంటుంది. ఈరోజు ఎందుకు దరిద్రులుగా ఉంటున్నారు క్రైస్తవ సంఘం? నెక్స్ట్ సంఘాన్ని గురించి రాస్తాడు, నువ్వు దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరుడు అయినని లవదికే సంఘాన్ని గురించి యేసు ప్రభు చాలా మాటలు చెప్తూ ఉంటాడు. దరిద్రత, ప్రార్థించలేనటువంటి సంఘము కాదు ఈ సంఘము. గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ఎ డోర్. తలుపు తీయబడటం అనేటువంటిది దేనికి గుర్తంటే అది అవకాశాలకు గుర్తుగా ఉన్నది. చెప్పండి. చాలామంది అంటారు కదా, ఏమండి ధనదేవత మా ఇల్లు వచ్చి తలుపు కొట్టిందండి, మేము తీయలేదండి, లేకపోతే మేము ఎంతో ధనవంతులు అయిపోయాము. ధనదేవత కాదు, ధన దయ్యం. ఏంటండి అది? అదొక దయ్యం. దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి, దయ్యం వస్తే ఒక్క డబ్బు తప్ప ఇంకేం ఉండదు. అక్కడ తన్నులాట్లు, గుద్దులాట్లు, గొడవలు, ఏంటండి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కలిగి ఉంటుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము, ఇట్లా చూడండి, ఇలా చూడండి, ఎంత అండి ఇది? ఎంత అంటే యేసుప్రభు అని ఒక లోకమంతా సంపాదించుకొని తన యొక్క ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని చెప్పి యేసుప్రభు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత బాగుంది. కొంచెం ఉండాలి. అవకాశాలు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఓ ఫిలదెల్ఫియా చర్చ్, ఐఎమ్ గివింగ్ ద కీస్ ఫర్ యూ. ఈ సంఘానికి తాళాలు ఇచ్చేశాడు. అంటే యేసు నామములో ప్రార్థన చేస్తే ఏంటండి ఏది జరగమంటే అది జరిగిపోతుంది అనమాట. సంఘమంతా మంచి విషయాలు, సువార్తను ప్రకటించడానికి తలుపులు తెరిచాడు దేవుడు. అన్నాడు పౌలు, నేను పలానా పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు మంచి సమయమును ప్రాప్తించాడు. ఎందుకో తెలుసా? సువార్తను ప్రకటించటానికి, యేసయ్యను గురించినటువంటి శుభవార్తను ప్రకటించటానికి. ఎన్ని ద్వారాలు తెరిస్తే అన్ని ద్వారాలు తెలిసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ద చర్చ్ హ్యాస్ టు ప్రీచ్ ద గాస్పల్. వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని తలుపు తెరిస్తే, నేను మాత్రం ఇలానే ఉంటాను, నా బలం తగ్గకూడదు, నేనేం చేయకూడదు, నేను ఇలానే ఉండిపోవాలి. అలా ఉంటే నీకు పరలోకంలో ఏం ఆశీర్వాదం ఉంటుంది? పరలోకంలో నీకు అసలు ఏం ప్రతిఫలం ఉంటుంది? పరలోకంలో యేసు ప్రభు నీ ముఖం చూసి చాటేసుకోవాలా? లేకపోతే నీ ముఖాన్ని చూసి బలా నమ్మకమైన మంచి విశ్వాసి, నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేసావు, ఫిలదెల్ఫియా చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులను చూసి యేసయ్య ఎంత ప్రశంసించాడో అలాంటి ప్రశంసను పొందుకునే వాళ్ళుగా ఎంతమంది ఉన్నారనేటువంటిది ఇప్పుడు ఇండివిజువల్గా ఒక విశ్వాసిగా నువ్వు పరీక్షించుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్. చాలా అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో, అలానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు చాలా చక్కగా చెప్తాడు, దేవుడు నాకు మంచి సమయాన్ని ఇచ్చాడు సువార్తను ప్రకటించడానికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం చదువుతాను, చూడండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. అక్కడ కింద ఫుట్ నోట్లో చూడండి, మూల భాషలో గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. ఉందా? ఏ ద్వారం అంటండి? ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి పరిగెత్తేటువంటి వ్యక్తి కాదు. హూ ఈజ్ సెయింట్ పాల్? హీ ఈజ్ ఎ మిషనరీ. ఆయన యేసు కోసం ప్రయాసపడేటువంటి వ్యక్తి. దేవుడు నాకు తలుపులు తెరిచాడు. ఎందుకో తెలుసా? అనేక ఆత్మలను క్రీస్తు వైపు త్రిప్పటానికి, ఈ శుభవార్తను ప్రకటించటానికి. అబ్బా, ఇక్కడున్న మనందరం కూడాను దేవుడు మన ముందు తెరిచినటువంటి తలుపులను కానీ మనం సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే, యేసుని ఇతరులకు పరిచయం చేసే పనిలో ఉన్నట్లయితే నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి అది. ఈ లోకంలో మనం ఏ పని చేసినా వేస్ట్ అయిపోతుంది అంట, కానీ యేసయ్య కోసం మనం ఏ పని చేసినా సరే దానికి తప్పనిసరిగా ఇక్కడ ప్రతిఫలం ఉంటుందంట, అక్కడ ప్రతిఫలం ఉంటుంది. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఈ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం ఎలాంటిదంటే అవకాశం వచ్చినప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకునేటువంటి సంఘం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంది. 2:12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, మళ్ళా కింద ఫుట్ నోట్లో ద్వారము తెరవబడి ఉండగా. ఏంటండి ద్వారము?
ఎక్కడికి వచ్చినప్పుడు, క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. సండే వచ్చిందంటే నేను అనుకుంటాను, అందరికీ మంచి వాక్యం అందించాలి ప్రభువా. ఎంతోమంది బాధలో వస్తారు, ఎంతోమంది కష్టంలో వస్తారు, ఎంతోమంది శ్రమల్లో వస్తారు. వాట్ షల్ ఐ స్పీక్ టు దెమ్ లార్డ్? వారికి నేను ఏమి ఇవ్వాలి ప్రభువా? నా వాక్యం ఇయ్యి, నా సువార్తను చెప్పు, నేను వాళ్ళకి తోడుగా ఉన్నానని చెప్పు, వారి సమస్యల్లో నేను కూడా పాలు పంచుకుంటున్నానని చెప్పు, నన్ను నమ్మినటువంటి వాళ్ళని నేను విడవనని చెప్పు. దిస్ ఈజ్ ద గాస్పల్. ఈ సువార్త మనం ఎంతమందికి అందించాలో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాలలో దేవుడు ఏ విధంగా మన హృదయ తలుపులు తెరిస్తే ఆయన మనలోనికి వచ్చి మన జీవితాలను ఎలా మార్చాడో, ఇదే ఈ విషయాన్ని మనం ఇతరుల పట్ల మనం ఎందుకు అలా స్పందించలేకపోతున్నాం? ఎంతమంది చీకట్లో ఉన్నారు, ఎంతమంది బాధలో ఉన్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక న్యూస్ చదివాను నిన్న మొన్న అనుకుంటా. తెలంగాణ నుంచి ఒక ఫిలిప్పైన్స్కి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి సెకండ్ ఇయర్లో బర్త్డే రోజున సూసైడ్ చేసుకుందంట. ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ డిగ్రీ కొంచెం ఈజీగా వస్తుంది డబ్బులు పెడితే. అక్కడ చదువుకోవటానికి వాళ్ళ ఫాదర్ మంచి ఆఫీసర్ అక్కడికి పంపిస్తే, ఆ అమ్మాయిని బర్త్డే కేక్ కట్ చేయడం కోసం తన ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ వస్తే ఫిలిప్పైన్స్లో ఆ అమ్మాయి ఎంతసేపు తలుపు కొట్టినా సరే సెకండ్ ఇయర్ మెడిసిన్ స్టూడెంట్ బయటికి రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్ళి చూస్తే షీ ఈజ్ హ్యాంగింగ్ టు ద ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయింది. ఏది మెడిసిన్ సీట్ రాక అల్లాడిపోతుంటే మెడిసిన్ చదువుతున్నటువంటి అమ్మాయి హ్యాంగ్ చేసుకుని చనిపోయిందంటే యవ్వనస్తురాలు, పట్టుమని 20 సంవత్సరాల వయసు లేనటువంటి అమ్మాయి తన బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు, ఒక మంచి డాక్టర్ అయ్యి వాళ్ళ కుటుంబానికి వారి యొక్క ఆ అమ్మాయి లైఫ్ ఎంత బాగుంటుందండి. అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎవరైనా సరే అలాంటి అమ్మాయికి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తుంటే, ఒకవేళ యేసుక్రీస్తుని ఆ అమ్మాయి తెలుసుకొని ఉంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎంతమంది మోసం చేసినా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోదు కదా. దేవుడిచ్చిన జీవితాన్ని ఎవరు కూడా అలా అంతం చేసుకోరండి. సువార్తను నీవు నేను చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, నా ఒక్కడి మీద కాదు. మీలో అనేక మంది అనుకుంటారు పాస్టర్ గారిదే ఈ బాధ్యత. కానే కాదు. అంటే నీకు బ్లెస్సింగ్స్ వద్దా? నీ పనిలో నువ్వు నిమగ్నమైపోతున్నావు. ఎంతమంది నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, ఈ నెహ్రూ నగర్ ఈ పరిసర ప్రాంతంలో దేవుడు ఎందుకు ఈ మందిరాన్ని ఇచ్చాడు? ఎడారిలో ఒయాసిస్ లాగా. వై యు ఆర్ గెటింగ్ దిస్ డ్రింకింగ్ వాటర్ హియర్? ఈ నీళ్లు నీకు ఎందుకు దొరుకుతున్నాయి? ఈ వాక్యం నీకు ఎందుకు దొరుకుతుంది? దేవుని యొక్క ప్రేమ. వై షీ ఈజ్ డైడ్? వాళ్ళ ఫాదర్ మదర్ అల్లాడిపోతున్నారు. బర్త్డే రోజున డెత్ డే న్యూస్ ఏంటండి అని. ఒకని జన్మదినము మరణ దినముగా మారిపోతుందంటే సాతాను తన పని ఎంత శరవేగంతో చేస్తుందో చూడండి. ఈరోజు నేనేం చెప్పవసరం లేదు. ఇంటర్నెట్లో వచ్చేటువంటి దృశ్యాలు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత డెవలప్ అయిపోయినాయి. ఒకే సమయంలో 10 మందితో నువ్వు మాట్లాడవచ్చు కాన్ఫరెన్స్ కాల్లో తోటి. ఈ రోజున మనం చీకటి కార్యాలు ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి చీకటి ప్రపంచంలోనికి నీ బిడ్డలను వెళ్లకుండా నువ్వు కాపాడుకోగలిగినటువంటి ప్రార్థనా జీవితం ఉన్నదా? ఈ చీకటి ప్రపంచంలోనికి నీ కుటుంబం వెళ్లకుండా కాపాడుకోగలిగినటువంటి ప్రార్థనా జీవితం ఉన్నదా? నేను కొద్దిసేపే చెప్తాను, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా, ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ ఈస్ గోయింగ్ టు షట్ డౌన్ వన్ డే. ఒక రోజున ఈ అవకాశాలన్నీ మనకు పోతాయండి. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా సరే, ప్రభువా నా జీవితం, నాకు చర్చికి వెళ్ళాను, హోప్ చర్చిలో ఎంతో వాక్యం విన్నాను, కానీ ఈ రోజున నా పరిస్థితి ఇలా అయిపోయింది. కారణం ఏంటంటే అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. బట్ ది చర్చ్ హ్యాస్ యూటిలైజ్డ్ దిస్ ఆపర్చునిటీ మ్యాక్సిమం అన్నమాట. ఏంటండి, మన ఫ్రెండ్స్కి చెప్పాలి, మన రిలేటివ్స్కి చెప్పాలి, మనం పనిచేసే స్థలంలో మనం ఈ యొక్క సువార్తను చెప్పాలి, యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. సో ఫ్రాన్సిస్ కానీ, ప్రశాంతి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎ టీచర్, ఇఫ్ యు ఆర్ ఎ లెక్చరర్, ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ ప్లేస్, మీరు పనిచేసే స్థలంలో అందరూ ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఎవ్రీడే మండే టు సాటర్డే ఎంతమందిని కలుస్తాం? యావరేజ్ 5-6 పీపుల్ని కలుస్తాం. కనీసం అందరికీ కాకపోయినా కొంతమందికైనా సరే మనం యేసుక్రీస్తుని పరిచయం చేయగలం. వాట్సాప్ల ద్వారా ఈ రోజున ఎంతోమందికి మనం శరవేగంతో న్యూస్ని మనం పంపించగలుగుతున్నాం. కానీ యేసయ్య యొక్క సువార్తను పంపిస్తున్నామా? యేసయ్య యొక్క వాక్యాన్ని ఇతరులకు మనం పరిచయం చేయగలుగుతున్నామా? దిస్ చర్చ్కి దేవుడిచ్చిన మంచి అవకాశం. పరలోకపు ధననిధిని నేను మీకు ఇచ్చాను. నెక్స్ట్ వచనం చూద్దాం. 7వ వచనంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే, యూదులు కాక తాము యూదులమనని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నానని తెలుసుకున్నట్లు చేసేదను. హల్లెలూయా.
చాలామంది అంటారు కదా, పాస్టర్ గారు నేను ఇలాగా యేసు ప్రభు నమ్ముకున్నందుకు మా వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తున్నారండి, ఫ్రెండ్స్ దూరం అయిపోయారు, రిలేటివ్స్ దూరం అయ్యారండి, వాళ్ళు దూరం అయిపోయారండి, నాకు రావాల్సినటువంటి మనీ కూడా ఆగిపోయిందండి. బికాజ్ ఐ బికేమ్ ఏ క్రిస్టియన్ దే స్టాప్ గివింగ్ మనీ. మా అమ్మ డబ్బులు పంపించట్లేదు, మా నాన్న డబ్బులు పంపించట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, ఇక్కడ అంటున్నాడు కదా, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేస్తారంట. ఏం చేస్తారంట అండి? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట ఈ ఉదయకాలం? నీ దేవుడు నిన్ను ఎలా చేస్తాడంటే, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి నీ మీద పడేటట్లుగా ఆయన నీ దగ్గరకు వచ్చి నీల్ డౌన్ అవుతుంది. అంటే వాళ్ళు వంగి నమస్కారం చేస్తారంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఇది నిజంగా. ఇఫ్ జీసస్ ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్, ఈ సంఘం ఎదుట ఏమిటంటే, ఎవరెవరయ్యా నీ మీద రాళ్ళు వేసింది, ఈ సంఘం మీద కేసులు పెట్టింది ఎవరయ్యా? యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఎవరయ్యా మిమ్మల్ని హింసిస్తుంది? మిమ్మల్ని ఎవరయ్యా ఎక్స్కమ్యూనికేట్ చేసింది? సమాజాన్ని నుంచి మిమ్మల్ని వేరు వేసింది ఎవరయ్యా? మీరు ఫలానా నీచమైనటువంటి సంతతి వాళ్ళనని ఎవరు చెప్పారో వాళ్ళని తీసుకొని వచ్చి నీ ఎదుట వాళ్ళు మోకాళ్ళుని నీకు నమస్కారం చేసేటట్లు చేస్తాను అన్నాడు. చప్పట్లు కూడా దేవుని కనపడదాం. హల్లెలూయా. డోంట్ ఫియర్, భయపడవద్దు. మనుషులు నిన్ను తూలనాడవచ్చు, మనుషులు నీ గౌరవాన్ని తగ్గించవచ్చు. నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకోసం ప్రాణం ఇచ్చిన రక్షకును నమ్ముకున్నావు. నువ్వు అల్లాటప్ప మార్గంలో నువ్వు నడవటం లేదు, అసలు నీకోసం ప్రాణం పెట్టినటువంటి నిజమైనటువంటి రక్షకును నమ్ముకున్నావు. నిన్ను తూలనాడితే, నీ గౌరవాన్ని తగ్గిస్తే, నీ పేరు మార్చి నీ మీద ఏదేదో ఏంటి హల్లెలూయా బ్యాచ్ అని, ప్రైజ్ ది లార్డ్ బ్యాచ్ అని చెప్పి రకరకాల పేర్లు, నిక్ నేమ్స్ పెట్టి ఈ రోజున క్రిస్టియన్స్ని అనేక రకాలుగా తోలనాడి మాట్లాడవచ్చేమో. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున వాళ్ళే నీ దగ్గరకు వచ్చి, నీ దేవుడే నిజమైన దేవుడు, నీలో నిజమైన దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి నేను తెలుసుకున్నాను యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని వాళ్ళు నీ కళ్ళ ముందే ఒప్పుకుంటారు అన్నది. ఇంకా ఏంటంటే, దానికంటే ఇంకా పవర్ఫుల్ వర్డ్ ఉందండి, దీన్ని నమ్మండి. బైబిల్ చెప్తుంది, 60వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటి పోవుట లేదు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారంట. హల్లెలూయా. సో డోంట్ గెట్ ఫియర్. ఫిలదెల్ఫియా చర్చి ఎంతదంటే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళ మీద ఎంత జాలి కలిగి, ఎంత ప్రశంసలు కురిపిస్తున్నాయంటే, ఓ దిస్ చర్చ్, యు ఆర్ నాట్ ఏ స్మాల్ ఇన్ సైట్ ఆఫ్ మీ. నా దృష్టిలో మీరు తక్కువ రకమైనటువంటి క్రైస్తవులు కాదు. మీ సంఘం ఏదో డ్యాన్స్లు వేసే సంఘం కాదు, ఇదేదో ఊగిపోయే సంఘం కాదు. ఇది వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని అవసరమైతే ప్రాణాలైనా సరే సంతోషంగా పెట్టడానికి సిద్ధపడిన సంఘం. ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ ఎనీ. ఇదొక ఏంటంటే, ఇది ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడిపోయినటువంటి క్రిస్మస్ సంఘం కాదు ఇది. ఇంటి మీద స్టార్, ఇంట్లో బార్ సంఘాలు కాదు. హల్లెలూయా. ఏంటండి, ఇంటి మీద స్టార్, ఇంట్లో, దిస్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియానిటీ. ఏమని అంటున్నాడంటే, నువ్వు నిజంగా క్రీస్తు కోసం నా పక్షం నిలబడితే నీ ముందు ఎవ్వరూ నిలబడలేరు. నేను ఒక తలుపు తెరిచాను నిన్ను బ్లెస్ చేయటానికి. ఈ ప్రపంచమంతా ఒకటైనా సరే ఈ తలుపును ముయ్యగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఇంతవరకు నేను ఇవ్వలేదు. పేతురుతో యేసు ప్రభు చెప్పాడు, పేతురు నా యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అందుకనే, ఏ బాబు ఏమైంది నీకు అన్నాడు. అయ్యా నా కాళ్ళు అడుక్కుంటాను. యేసునామంలో లేచినాడు అన్నాడు. అంతే, లేచి గొంతులు వేసుకుంటే వెళ్ళిపోయాడు. ఒక ఆమె చనిపోయింది, అందరూ వచ్చి కూర్చొని ఏడుస్తున్నారు. అయ్యా ఇవి మాకెంతో సహాయం చేసింది విధవరాలు అని. అంటే, అలా ఉండండి, నాకు యేసయ్య కీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? కీ ఇచ్చాడు, తాళపు చెవి ఇచ్చాడు. కాబట్టి నేను ఆ కీతోటి వెంటనే ఈమెను లేపేస్తాను అన్నాడు. వెంటనే వెళ్ళి తబితా లే అన్నాడు. ఏమన్నాడండి? డోర్కా లే అన్నాడు. మీరు యాక్ట్స్ 9th చాప్టర్లో తర్వాత చూడండి. యాక్ట్స్ 9 అంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. కీ ఉంటే నీ దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు
ఎప్పుడన్నా మీరు లాకర్కి వెళ్ళారనుకోండి, లాకర్కి వెళ్తే మీకు చిన్న లాకర్ ఇస్తారు బ్యాంకులో. ఆ లాకర్ ఇంకెవ్వడికి తెలియదు. ఆ లాకర్ ఈ ప్రపంచంలో ఎవడు ఏ తాళం పెట్టి తీసినా సరే ఎవరికి తెలియదు అనమాట. ఆ నంబర్ సీక్రెట్ కీ నీకు ఇస్తారు. ఆ పేరు మాత్రం, ఆ నంబర్ జాగ్రత్తగా మీలో చాలామందికి తెలుసు. అది మర్చిపోయారా ఇంక అయిపోయినట్టే. ఇంక అది ఎవరి వల్ల కాదు, దానికి కావాల్సిన ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి. బ్యాంకులో జాబ్ చేసే వాళ్ళకి తెలుసు అనమాట. అంటే అంత పవర్ ఉందన్నమాట. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఇళ్ళల్లో దొంగలు తీసుకెళ్తారని తీసుకెళ్ళి బ్యాంకులో లాకర్స్లో పెట్టుకుంటారు కదండి. అర్థమైందా? ఇప్పుడు ఆ కీ కానీ నీకు ఎవరైనా ఇచ్చి నంబర్ ఇచ్చారనుకోండి, సపోజ్ మీరు అక్కడ బంగారం బాగా స్టోర్ చేసుకున్నారు, ఇప్పుడు ఆ కీ ఇచ్చి ఆ నంబర్ చేసి అక్కడ దాకా ఎందుకు ఏటీఎం కార్డు చెప్పుకోండి. మీకు కార్డు ఇచ్చి ఎవరైనా ఏటీఎం నెంబర్ ఇచ్చారనుకోండి, ఇంకా డబ్బులన్నీ మీ సొంతమే కదా. ఏంటి అలా చూస్తున్నారు? తెలీదా మీకు అది? సింపుల్. సార్ లాకర్ దాకా ఎందుకు ఓల్డెన్ డేస్లో అయ్యి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గాడ్ ఈజ్ గివింగ్ యూ ఎవ్రీ. నేను నీకు ఇచ్చేసాను, దాని గురించి నువ్వు ఏం బాధపడొద్దు. ఎంత శక్తి ఇచ్చాడండి, ఎంత పవర్ ఇచ్చాడండి దేవుడు. నిన్ను ఎవరన్నా ద్వేషిస్తుంటే ఎలా నవ్వు, చిరునవ్వుతో చెప్పు. తిడతారా? తిట్టండి. కొడతారా? కొడితే బాప్తిసం తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ అంతు తేల్చేసేవాడిని. మొన్న ఒక ఆయన అన్నాడు, బ్రదర్ బాప్తిసం తీసుకున్నాను కాబట్టి, లేకపోతే కూర్చోనండి. బాబు ఎందుకు ఆ డైలాగులు వద్దు. మొదటి వ్యక్తి నువ్వు చచ్చిపోయావు. బాప్తిసం తీసుకున్న రోజే నీలో ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మత్సరాలన్నీ కూడా నేను చచ్చిపోయినాయి. మళ్ళీ వాటిని పెంచి పోషించి మళ్ళీ పాలు పోసి మళ్ళీ ఎందుకు? మొదటి ఆదాము చచ్చిపోయాడు. ఇప్పుడు సెకండ్ ఆడమ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నీలో బ్రతుకుతున్నాడమ్మా. కాబట్టి ఇప్పుడు నువ్వు కొంచెం ఓర్చుకుంటే, చెప్పండి, అందుకని నీ సహనమును నేను ఎరుగుదును, నీ ఓర్పును. ఏమండి, ఈ రోజుల్లో ఎవరినైనా ఏదన్నా అనొచ్చు, కానీ పిల్లలను మాత్రం ఏమన్నా అంటే మాత్రం వాళ్ళు ఓర్చుకోరు. రెండోసారి చెప్తేనే ఒప్పుకోరు పిల్లలు. ఒకసారి చెప్పావు తెలీదా నాకు? ఏమండి, రెండోసారి చెప్పు చూడండి. యవనస్తులకు చెప్పండి. మా ఫాదర్ నేను కాలేజ్ చదివేటప్పుడు 120 రూపీస్ ఎంతో కాలేజ్ ఫీజు ఇచ్చి, అరే ఈ ఫీజు తీసుకెళ్ళి కట్టరా, బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నా అని ఆయన జాగ్రత్త రాసి, దాని మీద ఫీజు అంతా రాసి ఒక చిన్న కవర్లో పెట్టి, సోల్మన్ రెడ్డి ఫీజు ఇదేనని చెప్పి సెకండ్ బీఎస్సీ రాసి దాన్ని చుట్టి నాకు జేబులో ఇక్కడ సీక్రెట్ పాకెట్లో పెట్టుకోరా, పైన దీన్ని ఏంటంటారు పిన్నిస్ పెట్టేసారా అన్నాడు. ఏంటన్నా నాకు ఇన్ని చెప్తున్నావు, అసలు నేను తీసుకెళ్ళి ఫీజు కట్టలేనా అని. నువ్వు సైకిల్ తొక్కేటప్పుడు ఎక్కడో జారిపోద్ది కదరా, అందుకున్నానంటే నేనేం చేశాను, షోగా ఇక్కడ వెనక బ్యాక్ పాకెట్లో పెట్టి మా నాన్న దగ్గర. సరే మా నాన్నగారు పాపం ఆయన ఏదో తెలియదులే, కష్టపడి సంపాదిస్తున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఆ వాల్యూ ఆఫ్ ఫీజు. 127 రూపీస్ అంతేనండి, నాకు సరిగ్గా గుర్తులేదు. సో వెనక పాకెట్లో పెట్టుకొని మా ఫ్రెండ్తో కలిసి ఏమండి చీరాలు వెళ్దామని బాపట్లో బస్సు ఎక్కా. మా ఫ్రెండ్ మేము ఇద్దరం కలిసి దిగాము. టికెట్కి డబ్బులు తీసుకున్నాను. తర్వాత దిగిన తర్వాత ఇలా చూసుకుంటున్నాను, ఫీజు డబ్బులు మొత్తం ఎత్తేసాడు ఆవిడ, పిక్ పాకెటర్. మరి నాయన ఇదేదిరా ఇట్లా పోతారు అని చెప్పి ఇక నాకు అసలు చాలా బాధ అయిపోయింది. ఫ్రెండ్తో అన్నారా వెళ్ళిపోదాంరా అన్నాను. ఇదేంట్రా సినిమాకి వెళ్దామని వస్తే నువ్వు ఇట్లా వెళ్ళిపోతానంటే, సినిమా కాదు ఏం కాదు, అసలు నా పరిస్థితి ఘోరం అయిపోయింది. అసలు మా ఫాదర్కి నేను ఎలా చెప్పాలి అసలు ఈ విషయం. ఇంటికి వచ్చేసాను. ఇక అసలు మా ఫాదర్ ఫేస్ చూడలేకపోతున్నాను. ఎంత జాగ్రత్తగా చెప్పాడు ఆయన, చాలా ప్రార్థనాపరుడు, చాలా మంచి గుడ్ ఫాదర్. ఏం చెప్పాలి అని మా ఫాదర్ నిద్రపోతూ ఉన్నాడు. ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చి నిద్రపోతున్నాడు. దగ్గరికి వెళ్ళి మా ఫాదర్ కాళ్ళకి ఇట్లా దండం పెట్టి, నమ్మండి నిజంగా నానా, నీలాంటి వ్యక్తికి నాలాంటి వాడు పుట్టడం ఎంత భయంకరమైన విషయం ఆయన. పాపం ఆయన నిద్రపోతున్నాడు. ఇప్పటికీ తెలియదు మా నాన్నకి, మీకు ఒక్కడికే చెప్తున్నా జరిగిన విషయం, అబద్ధం లేకుండా చెప్తున్నా. నా జీవితం అలా ఉంది. సో తర్వాత 4-5 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది. ఫీజు ఎట్లా కట్టాలి అర్థం కావట్లా. కాలేజీలో ఫీజు రాని వాళ్ళందరూ ముందు లేపి చెప్తారనమాట. నోటీస్ వస్తుంది,
స్టాండప్ సోల్మన్ రెడ్డి, నో ఫీజు. ఇంకా చెప్పేసి మీ ఫాదర్కి ఏమో లెటర్ ఇమ్మంటారు. అది నో. ఒక 1 month అయిపోయింది. 1 month అయిపోయిన తర్వాత మా ఫాదర్ ప్రేయర్ చేసుకొని లేచారు. అప్పుడే దగ్గరికి వెళ్ళా. ఏంట్రా ఫీజు కట్టేసావా అని అన్నాడు. లేదు నాన్న అన్న. అరే ఏం చేస్తా, నేను అనుకుంటానే ఉన్నా నువ్వు ఫ్రెండ్స్తో ఏమైనా ఖర్చు పెట్టేసి ఉంటావా నేను. అది కూడా కాదు నాన్న అన్న. ఏమైందిరా ఫీజు, ఏమైంది చెప్పు. ఇచ్చారు కదా, ఇక్కడ పాకెట్లో పెట్టుకోమంటే అక్కడ పెట్టుకోకుండా బ్యాక్ స్టైల్ కదండి ఆ రోజుల్లో, బెల్ బటన్ ప్యాంట్ వేసేవాడిని. హిప్పీ ఏమో ఇక్కడ దాకా ఉండేది. అప్పుడు అమితాబ్ బచ్చన్ క్రాఫ్. సరే ఇక ఇదంతా కదని చెప్పి ఏమేమి చెప్పురా అన్నాడు. వెనక పెట్టుకొని బస్సు ఎక్కి మా ఫ్రెండ్తో వెళ్తుంటే ఎవడో పిక్ పాకెటర్ ఎత్తేసాడు. ఆడికి వెళ్ళి చూసిన తర్వాత ఎట్లా అయిందంటే, నేను ముందే చెప్పాను రా నీకు, నేను చెప్తుంటే నీకు ఎలా అనిపించింది, ఏం నాకేమో చదువు లేదన్నట్లుగా అనిపించింది, జాగ్రత్తగా సీక్రెట్. ఆయనకి ఏముండేదంటే ఈ పాకెట్ లోపల ఇంకో పాకెట్ ఉండేది. ఆ టైలర్ దగ్గరికి తీసుకెళ్తాడు నన్ను కూడా, ఆయన దగ్గర గుర్తిస్తాడు, వీడికి సీక్రెట్ పాకెట్ పెట్టండి అని. రత్తయ్య గారు అని చెప్పి లేరులేండి ఇప్పుడు. ఆయన చూడరా, నేను అందుకని ఈ సీక్రెట్ పాకెట్ పెట్టుకొని జీతం వచ్చినప్పుడు జాగ్రత్తగా నేను మనీ తీసుకొచ్చి మా ఇంట్లో అన్నీ సర్దుతాను రా, నీకు కూడా కుట్టించే నేను అక్కడ, మరి నువ్వు అక్కడ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకున్నావు అని. కానీ ఆయన తిట్టలేదండి. సరే ఈసారి నేనే వచ్చి కాలేజీలో ఫీజు కడతానులేరా అన్నాడు. అలా కట్టాడండి. బట్టే డిగ్రీ చదివి మీ ముందు నిలబడి సహనం లేదు. నా పేరెంట్స్కే అంటే నాకే ఎక్కువ తెలుసు అనుకుంటున్నారు ఈ రోజున యవనస్తులు. తల్లిదండ్రులు చెప్పేది నన్ను షేమ్ చేస్తావు అందరి ముందు వచ్చి, నాకెందుకు ఇలా చెప్తున్నావు, వాళ్ళు ఏమనుకుంటారు, నాకైతే తెలియదు అన్నట్లుగా చెప్తా ఉంటాం. మమ్మీ ఏదన్నా ఇంట్లో చెప్పు, 10 మంది ముందు చెప్తే నాకు ఫీల్ అయిపోతాను. ఇదిగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా పేరెంట్స్ ఉన్నారు. మా అబ్బాయిని 10 మంది ముందు మీరు అలా అన్నారంటే, ఏంటండి పాస్టర్ గారు అసలు మీరు భూమి మీద ఉండాలని ఉందా లేదా అంటున్నారు నన్ను. అమ్మ నాకెందుకమ్మ, నేను బతుకుతాను, మీ అబ్బాయి కోసం పోయినా కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం బతుకుతాను. అయ్యయ్యా, మంచి అనేటువంటిది సహనం లేదండి. కాబట్టి సహనంను ఎవరైతే సహించుకున్నారో, ఫిలదెల్ఫియా చర్చి ఏంటండి ఎంత సహనం కలిగిందంటే, ఎంత శ్రమ పెట్టినా సరే వాళ్ళు ఒకటే అంటున్నారు. సో లాస్ట్లోకి వచ్చేస్తాను. వాట్ ఈస్ ద రివార్డ్? ఇంత చేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానం ఏంటో చూడండి. లాస్ట్లో చెప్పి నేను క్లోజ్ చేస్తాను క్విక్గా. 10 నీవు నా ఓర్పు అయిపోయింది కదా. నెక్స్ట్ 12వ వచనం చూద్దాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. యూ విల్ బి లైక్ ఎ మోన్యుమెంటల్ పిల్లర్. ఆ రోజుల్లో ఉన్న చర్చెస్లో, రోమన్ క్యాథలిక్ చర్చెస్ కానీ లేకపోతే ప్రొటెస్టెంట్ చర్చెస్లో ఒక మంచి ప్రీస్ట్, అంటే ఆ చర్చిలో వాక్యం చెప్పే పాస్టర్ చనిపోతే ఓల్డ్ ఏజ్లో ఆయన పేరు మీద ఆ సంఘంలో ఒక పిల్లర్ పెట్టి దాని మీద ఆయన పేరు రాసేవాళ్ళు. ఆ పాస్టర్ పేరు, అంటే అది గౌరవ సూచన అంటారు దాన్ని. ఎందుకంటే టు హానర్ హిమ్. అంటే ఇప్పుడు మనం పార్లమెంట్ బిల్డింగ్కి వెళ్తే, అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చిన తీసేసారో తెలియదు కానీ, అక్కడ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ అంటే మోతీలాల్ నెహ్రూ గారి యొక్క సైట్ అనమాట ఆ బిల్డింగ్. బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకున్నారనమాట. మోతీలాల్ నెహ్రూ గారి పేరు వీళ్ళ పేర్లు ఉండే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట అది. అంటే వాళ్ళని గుర్తు చేసుకోవటం కోసం అలాగ పెడతారు. అలానే మీరు చూస్తే కొంతమంది మోన్యుమెంటల్ పిల్లర్స్ పెడతారనమాట, వాళ్ళ జ్ఞాపకార్థం ఈ స్మారక చిహ్నం అని. అలాగా క్రీస్తు కొరకు ఎవరైతే ఇప్పుడు నివసిస్తారో, క్రీస్తు కోసం ఎవరైతే తమ జీవితాలను విశ్వాసంలో ఎవరైతే ఉంటారో, వారు చనిపోతేనంట పరలోకంలో అంట వారికి వారి పేరు మీద ఒక యొక్క స్తంభమును పెడతాడంట. ఆ స్తంభం మీద పేరు రాస్తారంట. అంత గౌరవాన్ని ఇస్తాడంట. ఏమనంటున్నాడంటే 12వ వచనం, జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు. ఇక్కడ పరలోకాల్లో స్తంభాలు ఉంటాయండి అంటే ఒక్కటి కూడా ఉండదు. మనుషులు కట్టిన బిల్డింగ్లకి పిల్లర్స్ కావాలి, పరలోకంలో పిల్లర్స్ అవసరంలా. హల్లెలూయా. కానీ హీ విల్ బీ లైక్ ఏ మోన్యుమెంటల్ పిల్లర్, అంటే గుర్తుండిపోయేటట్లుగా అతనికి ఒక స్థానాన్ని ఇస్తాడనమాట. ఒంటరితనముతో ఓదార్పు లేక
ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.